నమస్కారం. 2025 సంవత్సరంలో అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే, గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవాలంటే మిథున రాశి వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. మిథున రాశి వాళ్ళకి ఆంగ్ల నూతన సంవత్సరం 2025 సంవత్సరంలో మార్చి 29వ తేదీ వరకు శని బలం అద్భుతంగా ఉంది. అయితే మార్చి 29వ తేదీ తర్వాత మార్చి 30వ తేదీ నుంచి మిథున రాశి వాళ్ళకి కంటక శని దోషం ప్రారంభమవుతోంది. అంటే శని భగవానుడు వృత్తి స్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి మార్చి 30వ తేదీ నుంచి మిథున రాశి వాళ్ళు కంటక శని దోషం నుంచి బయటపడటానికి, వృత్తిపరంగా ఎదురయ్యే అవరోధాలు సమస్యలు అధిగమించటానికి శనివారం పూట వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి. వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెంకటేశ్వర స్వామికి తులసి మాలికను సమర్పించాలి. దేవాలయానికి వెళ్ళటం వీలు కాని వాళ్ళు ఎవరైనా సరే గృహంలోనే శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటం దగ్గర బియ్యపిండి, బెల్లం తురుము, ఆవు పాలతో కలిపి తయారు చేసిన పిండి దీపాలు వెలిగించాలి. ఇలా శనివారాలు వెంకటేశ్వర స్వామి దగ్గర పిండి దీపాలు వెలిగించటం, వెంకటేశ్వర ఆలయ దర్శనం చేయటం, తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజించడం ద్వారా కంటక శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. వృత్తిపరంగా పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే మిథున రాశి వాళ్ళకి ఈ 2025 సంవత్సరంలో మే నెల 15వ తేదీ నుంచి గురుబలం తక్కువగా ఉంది. మే నెల 15 ముందు వరకు కూడా గురుబలం తక్కువగా ఉన్న ధనం అనేటటువంటిది శుభకార్యక్రమాల నిమిత్తమై ఖర్చు అవుతూ ఉంటుంది. కానీ మే 15 నుంచి వృధా ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం మొత్తం కూడా గురుబలం అనేటటువంటిది మిథున రాశి వాళ్ళకి తక్కువగా ఉంది. కాబట్టి ఈ సంవత్సరం మొత్తం గురుబలాన్ని పెంపొందింపజేసుకోవాలంటే మిథున రాశి వాళ్ళు రాఘవేంద్ర స్వామి వారిని దర్శనం చేసుకోవటం, రాఘవేంద్ర మఠంలో ఉన్నటువంటి మంత్రాక్షతలు దగ్గర ఉంచుకొని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళటం, ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు పఠించి కార్యనిమిత్తమై వెళ్ళటం ద్వారా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే ప్రతి గురువారము కూడా తడి పసుపును నుదుటన బొట్టులాగా ధారణ చేయటం ద్వారా కూడా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అదేవిధంగా 2025 సంవత్సరంలో మిథున రాశి వాళ్ళకి మార్చి 30వ తేదీ వరకు శని బలం ఉన్నప్పటికీ, ఈ 2025 సంవత్సరం ప్రారంభం నుంచి రాహుబలం ఉన్నప్పటికీ మే నెల 18వ తేదీ నుంచి రాహుబలం అనేటటువంటిది తగ్గుతోంది. ఎందుకంటే రాహువు భాగ్యస్థానంలో 9వ స్థానంలో సంచారం ప్రారంభమై వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి భాగ్యంలో రాహువు మిథున రాశి వాళ్ళకి మే 18 నుంచి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి అదృష్టం అందుకోవటం ఆలస్యం అవుతుంది. కాబట్టి ఈ రాహుదోషం నుంచి బయటపడాలంటే ఆదివారం పూట శివలింగానికి తేనెతో అభిషేకం చేసుకోవాలి. దీనివల్ల రాహుదోషం నుంచి బయటపడవచ్చు. సంవత్సరం మొత్తం సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. మిథున రాశి వాళ్ళకి మే 18 నుంచి కేతు బలం బాగుంది. కాబట్టి కేతువుకు సంబంధించి ఎలాంటి పరిహారాలు పాటించాల్సిన అవసరం లేదు. ఇలా పరిహారాలు పాటిస్తే గ్రహదోషాలు తొలగిపోయి సంవత్సరం మొత్తం అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు.